భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రివ్యూ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, కమిషనర్ నవీన్ మిఠల్ ఈ సమీక్షకు హాజరయ్యారు. రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని కూడా తెలిపారు. మరి భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రేపటి భూభారతి పోర్టల్ అమల్లోకి రానుంది. ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మళ్ళీ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా మరి ఇంకా వేలాది మంది కూడా చూస్తూ ఉన్నారు. ఈ భూ వివాదం గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్. శ్రీనా, భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని రేపటి నుంచి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇది రేపటి నుంచి కూడా తెలంగాణలో అమలు కాబోతా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కాకుండా కేవలం ముందు అయితే 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. ఎందుకంటే గతంలో ధరణి పేరుతో రాష్ట్రంలో ఏవైతే రైతాంగానికి కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఏదైతే భూ వివాదాలు ఎక్కువగా జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానివచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, ఇతర అటవీ భూములు కావచ్చు, పార్ట్ బిలో ఏవైతే 18 లక్షల ఎకరాల భూములు ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వరకు కూడా వివాదాలు పెండింగ్లో ఉండము. అదేవిధంగా ఇతర రైతులు చాలామందికి కూడా ఏదైతే ల్యాండ్ పైన వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నా కూడా చాలామంది పేర్లు ఆన్లైన్లో ధరణిలో లేకపోవడము, కొంతమంది పేర్లు ఉండి ల్యాండ్ తక్కువగా ఉండడము, అదేవిధంగా ఇట్లాంటి వివాదాలు చాలా వరకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని మేము ఎత్తివేస్తాము, బంగాళాఖాతంలో వేస్తాము, తద్వారా కొత్త చట్టాన్ని దాన్ని ప్లేస్లో రిప్లేస్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని రేపటి నుంచి పైలట్ ప్రాజెక్ట్గా 3 జిల్లాల్లో వివిధ ర్యాండమ్గా 3 మండలాల్లో దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిన్న నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. గతంలో ఉన్నటువంటి ధరణిలో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో 33 మాడ్యూల్స్ని ఈ కొత్త భూభారతి చట్టంలో 6 మాడ్యూల్స్కి తగ్గించాము. ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ సమయంలో కావచ్చు, ఒక మాడ్యూల్కి బదులు మరొక మాడ్యూల్లో దాన్ని ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటే అట్లాంటి వాటిలో చాలా వరకు వివాదాలు వచ్చాయి, అవి మళ్ళీ రిజెక్ట్ కావడము. సో ఇట్లాంటి సమస్యలను తగ్గించేందుకు మాడ్యూల్స్ను తగ్గించామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక పక్క ఏదైతే ప్రైవేట్ సంస్థకు గత ప్రభుత్వం అప్పగించిందో దీని యొక్క నిర్వహణ బాధ్యతను ఈసారి ప్రభుత్వం ఎన్ఐసికి అప్పగించడము, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి వివాదాలకు తావలేకుండా ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఇటు కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, సిసిఎల్ఏకు ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో డిస్ప్యూట్స్ కానివచ్చు, చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కావచ్చు, ఈ ల్యాండ్లో ఏదైతే పేర్లు తప్పులు పడడం కావచ్చు, అడ్రస్ తప్పులు పడడం కావచ్చు, సో ఇట్లాంటి మిస్టేక్స్ను సవరించేందుకు కూడా కలెక్టర్లకు, సిసిఎల్ఏకు, అదేవిధంగా ఎంఆర్ఓకు అధికారాలు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా దీని యొక్క అవగాహన సదస్సును కల్పించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ప్రజలందరికీ ముఖ్యంగా రైతాంగానికి ఎక్కువగా కూడా అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల నుంచి ముఖ్యంగా వినతులు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క వినతులు కావచ్చు, కంప్లైంట్లు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రభుత్వాలు నిర్దేశించిన ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో దాని ద్వారా
లిఖితపూర్వకంగా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఉన్నటువంటి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలను కూడా మళ్ళీ తిరిగి నియమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి కూడా విఆర్ఓలకు సంబంధించిన ఏదైతే పోస్టులు ఉంటాయో దానికి సంబంధించి గతంలో తీసేసిన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భూ వివాదాలకు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో తావు లేకుండా ఉండేందుకు 6,000కు పైగా ఏదైతే సర్వేయర్లను కూడా నియమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రేపు భూభారతి చట్టం అయితే అమల్లోకి రాబోతా ఉంది. ఈ పోర్టల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పటికీ కేవలం 3 మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభిస్తున్నామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు తెలపడం జరిగింది. అదేవిధంగా దీనిపై ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతాంగాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రజలని కావచ్చు, తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో ఎవరైనా దీనిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం ఈ యొక్క భూభారతి పోర్టల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.